ఆత్మబంధువులందరికీ కూడా నమస్కరిస్తూ 47వ రోజు సీతాయనం నిన్నటికి కంటిన్యూషన్ అండి. ఓ పల్లెటూరి పిల్ల, నీవు నన్ను అవమానిస్తున్నావా? నీ సంగతి చూస్తాను అంటూ ఆమె మాత వైపు తిరిగి ఆమె మెడను 2 చేతులతోనూ పట్టుకోగా మాతకు ఊపిరాడటం కష్టమైంది. శ్రీరాముడు మాతను చేరడానికి ప్రయత్నించేలోపే లక్ష్మణుడు తన కత్తి తీసి ఆ స్త్రీ వైపు విసిరాడు. అది ఆమె ముఖానికి తగిలి ముక్కును కోస్తూ వెళ్ళింది. ఆమె ముఖం నుండి రక్తం కారసాగింది. తన ముక్కు నుంచి రక్తం కారుతుండగా ఆమె వారిని శపిస్తూ జరిగిందేమిటో వాళ్ళు పూర్తిగా గ్రహించేలోపే పారిపోయింది. వెళ్లే ముందు రక్తంతో తడిసిన తన వేలిని లక్ష్మణుడి వైపు చూపిస్తూ, దీనికి నీవు అత్యంత దారుణమైన చావు చస్తావు అన్న మాటలు గాలిలో ప్రతిధ్వనించాయి. జరిగిన దానికి వాళ్ళందరూ ఆందోళన చెందారు. ఆ స్త్రీ ఎవరు అడిగాడు లక్ష్మణుడు కొంత తేరుకున్న తర్వాత. రావణుని సోదరి అంది మాత. శ్రీరాముడు ఆమెను కూర్చోబెట్టి ఆమె మెడకు మర్దన చేస్తుండగా శూర్పణఖ పట్టుకున్న చోట ఆమె మెడ కమిలిపోవటంతో ఆమె బాధను భరించలేకపోయింది. ఇక ఆమె మళ్ళీ రాదనుకోవద్దు, నాకు భయం వేస్తుంది. చంద్రిక భర్తను నదిలో మీరు చూసిన ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్ళింది ఆమె. ఇంకా ఎంతమందిని ఆమె చంపి ఉంటుందో మనం ఊహించలేమో. నాకు తెలుసు, ఆయన బదులిచ్చాడు. ఆమె రాక హెచ్చరిక మాత్రమే. త్వరలో మనం రావణుని ఎదుర్కొంటాము, అది అనివార్యం. అతను తన సోదరిని గాయపరిచిన దానికి బదులు తీర్చకుండా ఉండడు. ఆమె రూపురేఖలు మారినందుకు నేను విచారిస్తున్నాను. మాతంది, దానిని నేను ముందే చూశాను అని. ఆమె కొన్ని రోజులకు ముందు చంద్రిక పక్కన ధ్యానంలో కూర్చొని ఉండటాన్ని, ఆమెను తన భర్త మరణం విషయంలో ఓదార్చుతుండగా ఆమెకు నేను కారణ పరిణామ నియమం, తన భర్తను వంచిన స్త్రీ తన చర్యల ఫలితాలను అనుభవిస్తుందని చెప్పటం గుర్తు చేసుకుంది. తరువాత లక్ష్మణుడి వైపు చూస్తూ, అది నిజమైనట్లయితే ఇప్పుడు మనం చేసింది కూడా దాని ఫలాలను తెస్తుంది. మాత కళ్ళు నీళ్లతో నిండి లక్ష్మణుడికి ఎన్నడూ ఏమీ కాకూడదని అనుకుంది. తనను రక్షించడం కోసమే అతను ఆ పని చేశాడు. దానికి బాధ్యుడిని నేనే అన్నాడు లక్ష్మణుడు. ఆమెను గాయపరిచిన కత్తి విసిరింది నేనే. నిన్ను రక్షించే బాధ్యత నేను సంతోషంగా స్వీకరిస్తాను. దానికి ఏ మూల్యమో చెల్లించిన అవసరం వలసిన సరే. నిజంగా ఎంత గొప్పవాడండి లక్ష్మణుడు. చివరికి ఇక్కడ ఒక చిన్న విషయం పంచుకుందాము. రావణుడు చివరి క్షణంలో ఉన్నప్పుడు రాముడు లక్ష్మణుడి వెళ్ళి తాను తెలుసుకున్నదేంటో తెలుసుకోలేకపోయిందేంటో కనుక్కొని రమ్మంటే లక్ష్మణుడు అడిగితే చెప్పాటండి రావణాసుడు, నాకు లక్ష్మణుడు అనే తమ్ముడు లేడు అని అన్నాడటండి. నిజంగా లక్ష్మణుడు లాంటి ఒక మరిది, లక్ష్మణుడు లాంటి ఒక తమ్ముడు ఉండటం, అది కూడా ఒక మహద్భాగ్యమేనేమో, అది కూడా సుకృతమేనేమో. శ్రీరాముడు ఇద్దరిని శాంతపరచడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనల వల్ల ఏ పర్యవసానం వచ్చినా దాన్ని మనందరము స్వీకరిద్దాం. నిన్ను రక్షించడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. సీత, లక్ష్మణుడు తాను చేయవలసింది చేశాడు. ఆ రోజు చంద్రికతో ఉండగా నువ్వు చూసింది శూర్పణఖ చర్యల ఫలితాలే. ఆ వ్యక్తి చావు తన చర్యల పర్యవసానమే. ఆయుధం లేని స్త్రీకి హాని చేయటం ఎంతో పెద్ద తప్పు. ఒక రాక్షసి అయినప్పటికీ, ఎన్నో క్రూర చర్యలు చేసినప్పటికీ ఆమెను రాక్షసుల కళ్ళ ముందే శిక్షించాలి. ఇప్పుడు మనం చేసిన దానికి మూల్యం చెల్లించాలన్నాడు రాముడు. రామ, ఆమె ఆయుధాలు లేకుండా లేదు అంది సీత. ఆమె వంచన, సామర్థ్యం ఆమె ఆయుధాలు. ఇది ఒక యుద్ధం మాత్రమే. శ్రీరాముడు తల ఊపాడు. ఇప్పుడు మన ముందు ఉన్న దానిని మనం ఎదుర్కోవలసిందే. లక్ష్మణుడు ఇబ్బంది పడినట్లు కనిపించాడు. శ్రీరాముడు అతన్ని ఓదార్చుతున్నట్లుగా, నీవు చేయవలసింది నువ్వు చేసావు లక్ష్మణ. నీవు కల్పించుకోకపోతే సీత తీవ్రంగా గాయపడేది, లేదా ఆమె పరిస్థితి వికటించేది. అది అంతా వేగంగా జరిగింది. లక్ష్మణ, నీవు కానీ నేను కానీ సిద్ధంగా లేము. కేవలం సీత మాత్రమే ఆ స్త్రీ నుంచి వచ్చే అపాయాన్ని పసిగట్టి ఆమె స్వయంగా వండి తెచ్చిన ఆహారాన్ని మార్చింది. నేను ఆహారం రుచి చూసిన వెంటనే అది సీత వండిందని గ్రహించాను. మనం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల శక్తులు మన మధ్యకే ప్రవేశించాయి, అవి మనతో ఉన్నాయి. ఆ మరుసటి ఉదయం మాత ఉదయపు భోజనం తయారు చేయడానికి వంటశాలలోకి వెళ్ళినప్పుడు ఆమె శూర్పణఖ తెచ్చిన ఆహారాన్ని పారబోసిన చోట 3 పక్షులు చనిపోయి ఉండటం చూసింది. ఆ పక్షులను చేతిలోకి తీసుకుని విచారం ఉట్టిపడే స్వరంతో, నన్ను క్షమించండి, నేను ఆ విషపూరిత ఆహారాన్ని మీకు అందుబాటులో వేసి ఉండకూడదు. ఆమె ఆ మరణించిన పక్షుల దగ్గర విచారంగా కూర్చొని ఉండటం శ్రీరాముడు చూశాడు.
మనము ఆహారం తిన్నట్లయితే మన పరిస్థితి అంతే. నేను ఇక్కడ పక్షులు తిరిగే చోట, తినే చోట దాన్ని పోసి ఉండకూడదు. రాముడు ఉపశమనం కోసం ఆమె చుట్టూ తన చేయి వేసి, విచారపడ్డానికి సమయం లేదు సీత. ఇదంతా ముగిసేలోపు ఎంతోమంది మరణిస్తారు. కొన్ని రోజుల తర్వాత వారు నిప్పు చుట్టూ కూర్చొని సాయంత్రం భోజనం చేస్తూ రావణుడు త్వరలో దాడి చేయటం తథ్యమని చర్చించుకున్నారు. మనం ఎదురు చూడకూడదు, ఇక్కడే కూర్చొని ఉండకూడదు. అతను మన మీద దాడి చేయకముందే మనమే అతడిపై దాడి చేయాలన్నాడు లక్ష్మణుడు అసహనంగా. లక్ష్మణ, నేను ఇంతకు ముందు చెప్పింది ఇప్పటికీ సత్యమే. సరి అయిన కారణం లేకుండా మనం అతనిపై దాడి చేయకూడదు. మనం విషం ఇచ్చి చంపటానికి అతను తన సోదరిని పంపాడు. ఆ కారణం చాలదా? ఆమె చర్యల వెనుక అతను ఉన్నాడని మనకు ఎలా తెలుసు? దాని గురించి మన వద్ద రుజువు ఏమైనా ఉందా? ఆమె నుంచి మనం రక్షించుకొని ఆమెను తీవ్రంగా గాయపరిచాము. అది మన చేతుల్లో లేదు. అది మన చోటు కాదు. అతనిపై దాడి చేయటానికి బదులు చెప్పాడు శ్రీరాముడు. అయితే మనం ఏం చెయ్యాలి? ఇక్కడే కూర్చొని ఎదురు చూడాలా? లక్ష్మణి స్వరంలో కోపం ఉంది. ఆయన ఏదైనా ఎప్పుడైనా వెంటనే చెయ్యాలని అనుకుంటాడు. శ్రీరాముడు దూరంగా ఆలోచించి సమయం కోసం ఎదురు చూస్తాడు. గాలిలో ప్రతిధ్వనించినట్లుగా సీత స్వరం సంభాషణలో ప్రవేశించింది. అది ఎంతో దూరంలో లేదు. వారి మధ్య కూర్చొని మౌనంగా ఆ చర్చను వింటూ ఉండగా ఈ మాటలు ఆమె నోటి నుంచి వచ్చాయి. శ్రీరాముడు ఆమెను చూడ్డానికి అటువైపు తిరిగారు. అది నీకు ఎలా తెలుసు? అడిగాడు లక్ష్మణుడు. సీత తాను కూర్చున్న చోటు నుంచి లేచి దూరంగా జరగటంతో వారికి ఆమె ముఖంలో భావం కనపడలేదు. అది నేను భావిస్తున్నాను. అతని ఉనికి మనల్ని సమీపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఆమె ఆకాశం వైపు చూసింది. గాలులు తమ దిశను మార్చుకున్నాయి. పక్షుల సమూహాలు ఎటువైపు వెళ్లాలో తెలియక సందిగ్ధానికి గురి అయ్యాయి. అడవిలోని చిన్న జంతువులు తమ తోట దగ్గరకు రాకుండా దాక్కుంటున్నాయి. నదులు అసాధారణ వేగంతో ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతమంతా భయంతో చుట్టుముట్టబడింది. లక్ష్మణ, నీవు ఈ సంకేతాలు గ్రహించలేదా? అతను రాబోతున్న సంకేతాలు. మనం దాడి చేయటానికి ఆ కారణం చాలదా? లేదు లక్ష్మణ, బదులిచ్చింది సీత. ఇంకా ముఖం అటు తిప్పుకొనే మనం ఎదురు చూడాలి. మన దాడి ధర్మబద్ధమైనదే అనిపించే కారణం వస్తుంది. మనం రావణుని ఒక్కడిని ఎదుర్కోవడం లేదు. భూమి యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తూ దానిపై ఉన్న జీవులకు వినాశనం కలిగించడానికి ఆయన కూడబెడుతున్న వ్యతిరేక శక్తులన్నింటినీ ఎదుర్కోబోతున్నాం. వీటన్నిటినీ ఎదుర్కోవలసిందే. మనం ఒకానొక సరియైన కారణం కోసం ఎదురు చూడవలసిందే. రాముడు చెప్పింది సరి అయినదే. అది ఎంతో సరి అయినది. మాత మాట్లాడటం పూర్తవగానే ఆమె మనసు గుండా ఒక ప్రతిబింబం కనబడి వెళ్ళింది. ఒక దేవతా చైతన్యం నారాయణుని గొప్పగా ప్రేమించింది. పరాశక్తి భూమి మీద తన ప్రియమైన రాముడితో పాటే జన్మించిన నారాయణి స్వయంగా సీతయే. అతని యొక్క స్త్రీ భాగం మరి అతనితో సమానమైనది. ఆమె అమూల్యమైన గొప్ప భక్తురాలు. తమ నుంచి దూరమై ఒక పెద్ద అగాధంలో పడ్డం చూసింది. ఆమె అతని చేతుల వరకు వచ్చింది, కానీ అతనిని ఆపలేకపోయింది. అతను పడిపోతున్నాడు. ఈ దృశ్యం ఆమె మనసులో మెదలగా ఆమె పెదవుల నుంచి చిన్న కేక మౌనంగా వెలువడింది. లక్ష్మణుడు దీనిని గ్రహించలేదు, కానీ శ్రీరాముడి నుంచి ఏదీ తప్పించుకోలేదు. అదే చిత్రం అతని మనసులో కూడా వచ్చింది. అది కూడా వెంటనే మాయమైంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ ఆలోచనను వదులుకోవటానికే ఆమె తినగా మిగిలిన వాటిని తీసివేస్తోంది. శ్రీరాముడు కూడా ఆమెను అనుసరించి వంటశాలలోకి వచ్చాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండానే మాత వంట పాత్రలు కడిగి సర్దటంలో రాముడు సహాయం చేశాడు. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున ఏం జరుగుతుందో ఆతృతగా ఎదురు చూస్తున్నామంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.